ఈరోజు 66వ రోజు పారాయణలో భాగంగా మనము స్వయంభువ మనువు యొక్క సంతానమును గురించి పఠించుకుంటూ ఉన్నాము. దానికి అనుసంధానముగా ఈ విధముగా అంబికాపతి అయిన మహాదేవుని ఆజ్ఞతో తమ పూర్వకర్మానుగుణముగా అనేక ప్రాణులు అసంఖ్యాకులైన ఉత్తమ ద్విజుల రూపములలో జన్మించిరి. కల్పభేదముతో దక్షునికి 60 కన్యలు ఉద్భవించినట్లు తెలుపబడినది. వారిలో నుండి 10 మంది కన్యల వివాహమును ధర్మునితో జరిపించను. 27 కన్యలను చంద్రునికిచ్చి పరిణేమ గావించను. 13 కన్యలను విధివిధానముగా కశ్యప ప్రజాపతి కొసగెను. నారద వారు 4 కన్యలను రూపసియగు తార్క్ష్యను కొసగిరి. భృగు మహర్షి అంగిర కృషాశ్వనకు 2 కన్యలను సమర్పించను. ఆ స్త్రీలకు వారి భర్తల ద్వారా బహుళ సంఖ్యలో చరాచర ప్రాణులు ఉత్పన్నములైనవి. మునివర దక్షుడు మహాత్ముడకు కశ్యపునకు విధి విధానముగా 13 కన్యలను దానమివ్వగా వారి సంతానము త్రిలోకములందు వ్యాపించను. కశ్యప సంతానము కానట్టి స్థావర జంగమాదుల సృష్టి ఏదీనూ లేదు. అంటే అంతయును కశ్యప సంతానమే. దేవతలు, ఋషులు, దైత్యులు, వృక్షములు, పక్షులు, పర్వతములు, తృణలతాదులన్నీను కశ్యప పత్నుల నుండి ఉత్పన్నములయ్యను. ఈ విధముగా దక్ష కన్యల సంతానముతో సకల చరాచర జగత్తు వ్యాపించను. పాతాళము నుండి సత్యలోకము వరకు సమస్త బ్రహ్మాండము నిశ్చితముగా వారి సంతానముతో సదా నిండియున్నది. ఎప్పటికీ ఖాళీ ఉండదు. ఈ విధముగా శంకర భగవానుని ఆజ్ఞతో బ్రహ్మ చక్కగా సృష్టిని రచించెను. పూర్వకాలమునందు సర్వవ్యాపి అయిన శంభుడు తపస్సు కొరకు సతీదేవిని ప్రకటితము చేసెను. ఆ రుద్రదేవుడు త్రిశూల అగ్రభాగమున ఉంచి ఆమెను సదా సంరక్షించెను. ఆ సతీదేవి లోకహిత కార్యమును సంపన్నము చేయుటకు దక్షుని వలన ప్రకటితరాలయ్యెను. ఆమె భక్తులను ఉద్ధరించుటకు అనేక లీలలను చేసెను. ఇట్లు శివదేవియే సతీ అయి భగవంతుడకు శంకరుని వివాహమాడెను. కాని తండ్రి యజ్ఞమునందు భర్తకు జరిగిన అవమానమును చూచి ఆమె తన శరీరమును పరిత్యజించెను. తదుపరి దానిని గ్రహించలేదు. ఆ దేవి తన పరమపదమును చేరెను. తదుపరి దేవతల ప్రార్థనతో ఆ అంబికయే పార్వతీ రూపముతో ప్రకటితురాలయ్యను. గొప్ప తపస్సు చేసి ఆమె మరలా భగవంతుడైన శివుని పొందెను. మునీశ్వర, ఈ జగత్తునందు ఆ దేవి అనేక నామములతో ప్రసిద్ధురాలయ్యను. కాళిక, చండిక, భద్ర, చాముండ, విజయ, జయ, జయంతి, భద్రకాళి, దుర్గా, భగవతి, కామాఖ్య, కామద, అంబ, మృడాణి, సర్వమంగళ మొదలగు అనేక నామములు కలవు. ఆ దేవి భోగమోక్షములు ప్రసాదించును. ఈ నామములన్నీను ఆ దేవి గుణకర్మలను అనుసరించియుండును. నారదముని శ్రేష్ఠ, నేను నీకు సృష్టి క్రమమును వివరించి తెలిపితిని. బ్రహ్మాండము యొక్క ఈ భాగమంతయును శివుని ఆజ్ఞతో నా ద్వారా రచింపబడెను. భగవంతుడగు శివుని పరబ్రహ్మ పరమాత్ముడని చెప్పుదురు. నేను, విష్ణువు, రుద్రుడు ఈ 3 దేవతలు గుణ రూప భేద రూపముతో ఆ స్వామి స్వరూపమనియే చెప్పబడుదురు. అట్టి శివుడు మనోహరమైన శివలోకమునందు పార్వతీదేవితో కూడి స్వచ్ఛందముగా విహరించుచుందురు. భగవంతుడగు శివుడు స్వతంత్రుడగు పరమాత్ముడు. నిర్గుణుడు, సగుణుడు కూడా ఆ స్వామియే. ఓం నమః శివాయ.